హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. అందరికీ నమస్కారం. నేను వేమలయ్య. ప్రజెంటు నేను నర్సరావుపేట బస్ స్టాండ్లో ఉన్నానండి. కారణం ఏంటంటే మా చారధామ యాత్ర నర్సరావుపేట నుండి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు నర్సరావుపేటలో బస్ ఎక్కి హైదరాబాదు, తర్వాత సికింద్రాబాద్ నుండి మార్నింగు 8:50కి మా ట్రైన్ అనమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషను. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 5:28 మార్నింగ్. మేమైతే సికింద్రాబాద్ స్టేషన్ చేరుకున్నాము. ఇక చార్ధామ్ యాత్రకు వచ్చే వారంతా కూడా ఆల్రెడీ స్టేషన్కి చేరుకొని ఉన్నారు. ప్రజెంట్ మేమైతే వారిని ఎత్తుకునే పనిలో పడ్డాం అనమాట. గురుగారు కాఫీ టీ ప్రజెంట్ అయితే మేము ఎక్కాల్సిన ట్రైన్ వచ్చిందండి, సికింద్రాబాద్ టు ఢిల్లీ. అందరూ ఎక్కేశారు. మా ప్రయాణం స్టార్ట్ అయింది. యాక్చువల్లీ మా ప్రయాణం విజయవాడ నుంచి స్టార్ట్ కావాలి. అయితే రీసెంట్గా కురుస్తున్న వర్షాల కారణంగా ట్రైన్స్ మొత్తం డైవర్ట్ చేశారు. ప్రజెంట్ అయితే మనం నాగపూర్లో ఉన్నామండి, మహారాష్ట్రలోని నాగపూర్. సో ఆ కారణం చేత ఆ టికెట్లు మొత్తం క్యాన్సిల్ చేసి మళ్ళీ సికింద్రాబాద్ నుంచి చేయాల్సి వచ్చింది. సో అందరూ 2 days డిలే అయిపోయిందనమాట. మా ప్లాన్లో 2 days డిలే అయిపోయింది. మా కోచ్ వచ్చేసి B19 ప్రజెంట్ నేను ఎక్కిన కోచ్. ఓవరాల్గా 24 hours జర్నీ తర్వాత ఒక 5 minutesలో ఢిల్లీలో అవుతుందండి బండి. ఢిల్లీ చేరుకున్నాము. బండి అయితే వెళ్ళిపోతుందండి. మా సామాన్లు మొత్తం దించేసాము. ఇవన్నీ లగేజ్ ఎక్కువ అనమాట. కారణం ఏంటంటే వంట వండే సామాను మొత్తం కూడా ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చాము, విత్ రైస్తో సహా. సో అందు గురించే ఇక్కడ ఎక్కువ అనమాట. ఈ దించే క్రమంలో వీడియోని తీయటం అనేది ఇంపాసిబుల్. ఫైనల్గా మేము బయలుదేరాల్సిన బస్ కూడా వచ్చిందండి. మమ్మల్ని హరిద్వార్ తీసుకెళ్లే బస్ కూడా వచ్చింది. బస్సులోకి లగేజ్ మొత్తం ఎక్కిచ్చేస్తున్నారు. నాగరాజు ఉన్నారు. వెనకొచ్చేసి వాళ్ళ ఎవరైతే ఉన్నారో యాత్రికులు, చార్ధామ్ చూడటానికి వచ్చిన యాత్రికులు, వాళ్ళ లగేజ్ మొత్తం వెనక డిక్కి మొత్తం నిండిపోయింది. సో మాకు సంబంధించిన మొత్తం వచ్చేసి సైడ్ డిక్కి వెళ్ళేసేస్తున్నారు అన్నమాట. ఫైనల్లీ ఇంకోటి ఏంటంటే, ఇప్పటి వరకు ఎంతమంది వస్తున్నారో, ఎవరు వస్తున్నారో అనేది కూడా నాకు పూర్తిగా తెలియదు. ఈ బస్సు ఎక్కిన తర్వాతే వీళ్ళందరినీ చూడటం జరిగిందనమాట. ఫైనల్గా బస్సు అయితే ఢిల్లీ నుండి హరిద్వార్కు స్టార్ట్ అయిందండి. వీరైతే బస్సులో చాలామంది జగన్మాతలు లలితా సహస్రనామం స్టార్ట్ చేశారనమాట.
విశ్వమూర్తిర్మహామూర్తి దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్త శతమూర్తి శతాననః ఏకో నైకవసవం కిం యత్తత్వమనంతమం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలः సువర్ణవర్ణో హేమాంగో వరాంగో చందనాంగతిః ధీరः విషమాసూర్యభృతానేరచరచ్చలः అమానీమానదో మాన్యో లోకస్వామి త్రిలోకధృత్ సుమేధామేజలో ధన్య సత్యమేధాధరాధరः తేజో విశోధిధర సర్వశాస్త్రభృతాంబరः ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజः చతుర్మూర్తి చతుర్బాహు చతుర్వ్యూహ చతుర్గతిः చతురాత్మా చతుర్భావ చతుర్వేదవివేకపాల్ సమావర్తో నివృతాత్మా దుర్జయో దురతిక్రమः దుర్లభో దుర్గమో దుర్గో బస్ అయితే మార్గ మధ్యంలో ఓ డాబా దగ్గర ఆపారండి. ఎందుకంటే నైట్ జర్నీ మళ్ళీ ఇప్పటి వరకు పెద్దగా ఏం తినరు, అందుకని ఎర్లీగానే ఒక డాబా దగ్గర ఆపారు. పేరు వచ్చేసి శివ డాబా. చెల్లి లాస్ట్ టైం కూడా ఇక్కడే ఆగినట్టు అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే లాస్ట్ టైం నైట్ వచ్చాము. సో నైట్ వచ్చాము, అందుకే పెద్దగా గుర్తుపట్టలేకపోతున్నాను. అండ్ కాకపోతే బ్యాచ్ మాత్రం వేరే అనమాట. లాస్ట్ టైం వేరే బ్యాచ్, ఇప్పుడు మళ్ళీ వీళ్ళతో వచ్చాం కాబట్టి పెద్దగా అండ్ ఫుడ్ వచ్చేసి కొంచెం మన ఫుడ్ లాగా ఉండదండి. ట్రైన్లో అయినా సరే ఎక్కడైనా సరే అంత ఈజీగా తీసుకోలేము ఫుడ్ విషయంలో వచ్చేసి. అండ్ మరి ఎవరు ఏం తింటారనేది తెలియదు, చూడాలి. అండ్ ఇది వచ్చేసి మన బస్సు అండి, మమ్మల్ని తీసుకొచ్చిన బస్సు. ఈ శివ డాబా ఓవరాల్ లుక్ అనమాట, రోడ్ సైడ్ ఇలా ఉంటుంది. అండ్ మా జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేసాము హరిద్వార్కి. ఫైనల్గా చూస్తున్నారు కదండి, హరిద్వార్లో మనం దిగాల్సిన హోటల్కి అయితే వచ్చాము. హోటల్ సారంగా ఇన్ అన్నమాట. అందరూ వారి లగేజ్ మొత్తం దించేసుకున్నారు, రూమ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. అయితే ప్రతి చోట కూడా ప్రతిసారి ఏ హోటల్ దిగాలన్నా కూడా అక్కడ ఒక పెద్ద టాస్క్ ఉంటుందండి. వీళ్ళందరికీ రూమ్స్ సెట్ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్. ఒక అరగంట పాటు ఇది సరిపోతుందన్నమాట. ఎందుకంటే మ్యాక్సిమం అందరూ రకరకాల ఊర్ల నుంచి ఒక గ్రూపులుగా వస్తారు. ఒక 5, 6, 7 అట్లా. అందరికీ ఒకే చోట రూములు కావాలనేది జనరల్గా అందరికీ ఉంటుంది. బట్ ఏంటంటే ఆ విషయంలో అది సాధ్యపడదు కాబట్టి మ్యాక్సిమం అందరినీ కన్విన్స్ చేసి రూమ్స్ దగ్గరగా ఉండేలాగా చూస్తారు గురువు గారు. ఈసారి ఆ బాధ్యత మన ప్రతాపన్న తీసుకున్నారు. ఫైనల్లీ రూమ్స్ అయితే అలర్ట్ అయిపోయినాయి అందరికీ. బ్యాగ్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతున్నారు. అండ్ ఇదైతే మా కలెక్ట్ చేసిన రూమ్ అండి. హోటల్ రూమ్స్ అయితే చాలా బాగున్నాయి, అందులో ఏ సందేహం లేదు. అందరికీ కూడా ఏసీ రూమ్సే బుక్ చేశారు. మీరు చూస్తున్నారు కదా మ్యాక్సిమం. అండ్ టీవీ కూడా. అండ్ ఇది వచ్చేసరికి ఈ జర్నీలో అందరు అలసిపోయి ఉంటారు. ఆ ఓపిక కానీ ఆ ఇంట్రెస్ట్ కానీ ఎవరికి ఉండదు, టీవీ చూసే ఓపిక కానీ ఇది కానీ. అండ్ డబుల్ కాట్ బెడ్, ఓ సైడ్ సింగిల్ కాట్ బెడ్, ఓవరాల్గా 3 మెంబర్స్కి ఇదనమాట. హోటల్ అయితే చాలా బాగుందండి, అందులో మొహమాటమే లేదు. చాలా నీట్గా కూడా ఉంచారు. అండ్ నెక్స్ట్ అయితే వచ్చిన తర్వాత ఈవినింగ్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేశారండి భద్రయ్య అన్న. రైసు అండ్ పప్పు. భద్రయ్య అన్న ఇంటికాడ నుంచే వచ్చేటప్పుడే ఒక 4-5 రకాల పికిల్స్ కూడా తీసుకొచ్చాడు. గోంగూర,
అండ్ ఆవకాయ, పండుమిరపకాయ అండ్ చింతకాయ పచ్చడి కూడా తీసుకొచ్చినట్టున్నాడు. ప్రతి కూరలోకి ఒక సైడ్ డిష్గా అది ఒకటి పనిచేస్తుంది అనమాట. పచ్చళ్ళు కూడా ఏమాటకమాట చాలా బాగున్నాయండి. అందరూ నైట్ భోజనం చేస్తున్నారు. ఇందాక హోటల్తో పోల్చినా కానీ ఒక దాదాపుగా 2 డేస్గా ఒక మన ఆంధ్ర ఫుడ్ అనేది కొంచెం వాళ్ళకి దూరంగా ఉంది. ఇది చూడగానే ఒకసారి ఎవరికి వాళ్ళకి హమ్మయ్య అనిపించుద్ది అనమాట. ఆ వేడి వేడి అన్నంలో ఆ పప్పు వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా బాగా అనిపించింది. అందుకోసమనే అక్కడి నుంచే మొత్తం సెటప్ అంతా తీసుకొస్తారు గురువుగారు, ఆ లోటు తెలియకుండా ఉండటానికి. కొంచెం కష్టమైనా కానీ. ఇకపోతే మా ఈ నైట్ అందరూ డిన్నర్ చేసి పడుకుంటే రేపు ఉదయం హరిద్వార్ నుండి మా జర్నీ స్టార్ట్ అవుతుందండి. మినీ బస్సులు వస్తాయి, అందరూ కూడా మినీ బస్సులో బయలుదేరుతాము. ఓవరాల్గా 6-7 డేస్ ఆ బస్సులోనే జర్నీ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పటితో ఈ వీడియో ముగించేస్తున్నాను. రేపు ఉదయం మళ్ళీ స్టార్ట్ అవుతాను. గుడ్ నైట్.